అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు అసలు దానిలో ఏమీ కాలేదు, దాన్ని ప్రారంభోత్సవం చేశారు ఆర్భాటంగా అని. అసలు అమరావతి అనేది ఇప్పుడల్లా పూర్తి కాదు, అసలు అది అర్థం కాదు. మహానుభావులు, మాజీ మంత్రివర్యులు, మీకు అసలు మీ డిపార్ట్మెంట్లోనే, అంటే మీరు ఒకప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా చేసినట్లున్నారు, మీకు పోలవరం అంటే ఏమిటో అర్థం కాదు. ఎందుకంటే అది మీకే అర్థం కాదు కాబట్టి జనాలకు అసలు మనం చెప్పలేమనే పద్ధతిలో చెప్పి ఈ రోజున అదే పద్ధతిలో అమరావతి గురించి మాట్లాడుతున్నారు. మీరు అసలు మీదంతా ఒకటే స్కూల్ ఏమోనని పెద్ద డౌట్గా ఉంటుందండి. ఎందుకంటే అది నాయకుడి దగ్గర నుంచి కింద అధికార ప్రతినిధుల వరకు మీడియాలో చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలుగా చెబుతూ ఉంటారు. అది ఏదన్నా చెప్పండి, కొన్ని వాస్తవాల్ని అటు ఇటు తీసుకొచ్చి దాన్ని అబద్ధాల పద్ధతిలోనే తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటున్నానంటే వీటి గురించి మాట్లాడతా, అబ్బో ఇది దాదాపుగా 7 సంవత్సరాలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి. ఈ అధికారంలో ఈ 7 సంవత్సరాల్లో ఇప్పటివరకు ఏం జరిగిందని చెప్తున్నారు. ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఇలా చెప్పాలి కాబట్టి చెబుతూ ఉంటారు. ఏంటంటే మొదటి 5 సంవత్సరాల్లో అసలు అది శంకుస్థాపన జరిగిందే 2015లో జరిగింది. ఆ తర్వాత కొంతమంది కొన్ని కేసులు వేసి అది అట్లా ఆగిపోయింది. వాటన్నిటికీ పర్మిషన్లు తెచ్చుకొని చివరికి ఏందంటే లాస్ట్లో 2018లోనో ఎప్పుడో దాని యొక్క పనులు ప్రారంభించి అప్పటికి కూడా ఇప్పటిలాగానే శరవేగంతో చేసుకుంటూ వచ్చారు. ఈరోజు కూడా తర్వాత 5 సంవత్సరాలు దాన్ని ఏం చేశారు, అడవి శ్మశానము మన పద్ధతిలో మనకి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతూ 7 సంవత్సరాల్లో ఏం చేయగలిగారు, ఇంకా తర్వాత మాత్రం ఏం చేస్తున్నారు అని మాట్లాడతారు. ఇది ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి అద్దెకు గేట్లు తీసుకొచ్చి పెట్టి ఓపెనింగ్ చేసింది కాదండి. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే కొన్ని వాస్తవాలు మాట్లాడారు ఈరోజు, అది మీకు నేను వినిపిస్తాను. 21.77 కోట్లకు 21.77 కిలోమీటర్లది 1560 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దారుణమైన దోపిడీ ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజానీకాన్ని మేధావుని ఆలోచించవలసింది. అంతేకాదు జాతీయ రహదారుల సాధికారత సంస్థ సహాయం అన్ని ప్రమాణాలతో నిర్మించే రోజున సగటు విలువ ఎంతంటే 23 నుంచి 24 కోట్ల రూపాయలు. కానీ ఇక్కడ ఎంత అవుతుందో తెలుసా, 180 కోట్ల రూపాయలు. మీరు ఇంకోటి గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఇక్కడ విన్నారుగా, ఇక్కడ వీళ్ళు గుర్రానికి కళ్ళ గంతలు అంటారు. అదేంటంటే ఇట్లా గడిది అది ఇంక ఎటు చుట్టూ పక్క వైపులు చూడకుండా అట్లానే పోవాలని. వీళ్ళ యొక్క మాటలు కూడా వీళ్ళు అందరూ ఏదో ఒకటి పైనుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ను చదువుతూ దాంట్లో నిజమో అబద్ధమో ఒకసారి చెక్ చేసుకోవడం కానీ ఏమీ ఉండదు. దాంట్లో నిజాలు ఎలా చెప్తూ ఉంటుండే రోజు దీనికోసం. ఇప్పుడు మీరే చెప్పారు, మీ అందరికీ చెప్పాలి, ప్రతిరోజు చెప్తూ ఉంటారనమాట వీళ్ళు. 1 కిలోమీటర్కి 167 కోట్లు ఏందని నిన్నటి దాకా ఒకటే ఇదనమాట, 167 కోట్లు. ఇప్పుడు మన రాంబాబు గారు కూడా 180 కోట్లు అని చెబుతున్నాడు. అది ఎట్ట చెబుతున్నారో చూడండి. సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తము 21.77 కిలోమీటర్లు. దానికి గవర్నమెంట్ వాళ్ళు ఖర్చు పెడుతున్నది 1519 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే ఒక్కసారి ఎవరైనా చదువు వచ్చిన వాళ్ళు, అంబటి రాంబాబు గారు అంటే వాళ్ళు బాగా పెద్ద చదువులు చదివిన వాళ్ళు అండి. సామాన్యమైన చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా మీరు లెక్కలు వేయండి. 1519 కోట్లని 21.77 చేస్తే 69 చిల్లర కోట్ల రూపాయలు వస్తుంది. ప్రతిరోజు నేను ఉదయం కూడా అదే చెప్పాను, ప్రతిరోజు మేమందరం అదే చెప్తూ ఉన్నాం. కానీ ఇదేమీ పట్టించుకోకుండా 160 కోట్లు, 170 కోట్లు, 180 కోట్లు ఖర్చు పెడుతున్నారు కిలోమీటర్. కానీ ఇంకొకటి, వీళ్ళు ఎవరి యొక్క
నిన్న ఈయన మీ ప్రెస్ మీట్లో చెబుతూ సుదీర్ఘమైన ఉపన్యాసం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ ఆ ఉపన్యాసాన్ని కొద్దిగా వినాలి కదా. ఈ 69 కోట్లు కూడా ఎందుకైందో ఆయన వివరంగా చెప్పారు కదా. దాంట్లో సీడ్ యాక్సెస్ రోడ్ అంటే అది 200 అడుగులు ఉన్నట్టు వెడల్పు కలిగినటువంటి రోడ్డు, దాంతోపాటు సర్వీస్ రోడ్లు, అంతేకాకుండా బ్యూటిఫికేషన్కి, గ్రీనరీకి, మళ్ళీ సైక్లింగ్ ట్రాక్, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత గ్యాస్ లైన్స్, టోటల్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే వచ్చేస్తుంది. మొత్తం వీటన్నిటికీ కలిపి 1 కిలోమీటర్కి ఇంత అవుతుందని వివరంగా చెప్పారు. వివరంగా చెప్పిన తర్వాత కూడా ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి దోపిడీ దోపిడీ దోపిడీ, ఇది ఎట్లా ఉందంటే దోపిడీ చేసేవాడే ఎదుటివాడిని, వీళ్ళ యొక్క అవలక్షణాలన్నిటినీ ఎదుటివాడి మీద రుద్దటం అనమాట. ఇప్పుడు జరుగుతుంది కదా, డిఎస్సిలో అదే కదా జరిగింది. ఇవాళ సిట్ వాళ్ళు ఏపీపీఎస్సీలో ఎంత దారుణం చేశారో ఆ దారుణాలు చేసినవన్నీ వీళ్ళు కూడా చేసి ఉంటారని అపోహతోటి ఈ విధంగా జనాల మీదకి వాళ్లే ఎదురు తిరిగి మాట్లాడతాం అనేది ఉందో చూడండి. ఇది ఇప్పుడు ఆయన గట్టిగానే ఉన్నారు. ప్రజలు ఈ దోపిడీని చూడాలి, అరికట్టాలి, ఈ దోపిడీని మీరందరూ తెలుసుకోవాలనేది నిజం రాంబాబు గారు చెప్పిందనమాట. దీని ప్రకారము వీళ్ళు అసలు ఖర్చు పెట్టింది 69 కోట్లు అయితే వీళ్ళు చెప్పేది 180 కోట్లు అనమాట. ఇది వీళ్ళ దోపిడీ, వీళ్ళు చేయాలనుకున్న దోపిడీ ఇదనమాట. కాబట్టి మీ మాటలు ఇవాళ రోజున ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీరు నిజాలు చెప్పినా కూడా, మీ నోటి నుంచి ఎప్పుడన్నా నిజాలు పలికినా కూడా ఆ నిజాలను కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని ప్రజలు మీ గురించి ఎప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టారు. 11 సీట్ల రోజే పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ 11 సీట్లు ఇచ్చినందుకు కూడా బాధపడుతున్నారు.